సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా కంటేకర్ రఘుమోహన్ ఆధ్వర్యంలో వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సబండ జాతుల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని 34వ వార్డులో స్థానికుణ్ణి విద్యావంతుని మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వార్డు ప్రజలతో మమేకమై పార్టీకి అతీతంగా గెలిపించాలని కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 34వ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా కంటేకర్ రఘుమోహన్ ఆధ్వర్యంలో వార్డులో ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంబండ జాతుల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని 34వ వార్డులో స్థానికుల్ని విద్యావంతుల్ని మీ బిడ్డగా మేము ముందుకు వస్తున్నా నన్ను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వార్డు ప్రజలతో మమేకమై పార్టీలకు అతీతంగా గెలిపించాలని బహుజనుల కోసం స్థాపించిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మా నాయకులు వట్టే జానా యాదవ్ గారి సహకారంతో ముందుకు వెళ్తూ వార్డు అభ్యున్నతికి కృషి చేస్తానని మీ సమస్యల పరిష్కారానికై కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను వేడుకుంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే తీన్మార్ మల్లన్న బహిరంగ సభకు 34 వార్డుల నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో తరలి వెళ్లారు. నాకు సహకరిస్తున్న వార్డు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని వారు తెలియజేశారు. జై తీన్మార్ మల్లన్న, జై జానన్న, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే మనకు మీ మద్దతుగా ఇవాళ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరి కోసం ఈ బహిరంగ సభ కోసం అత్యధిక అభ్యర్థులను బహిరంగంగా మీరు తీసుకుపోవడం జరుగుతుంది. దానికి ఇప్పుడు టైం అయిపోయింది. మల్లన్న గారు రావడం జరిగింది. దానికోసం మేము తరలి వెళ్తున్నాం. ఆయన ఐక్యతను ముందే దాటి చెప్పి చైతన్యపరిచి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను ఏకం చేయడానికి మా తీన్మార్ మల్లన్న బహిరంగ సభ నిర్వహించుండు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మీరు ఆయన యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. జానన్న, జై తీన్మార్ మల్లన్న, మల్లన్న నాయకత్వం, జానన్న నాయకత్వం, జై టిఆర్పి, జై జై టిఆర్పి, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. అందులో 34వ వార్డులో టిఆర్పి తరఫున అభ్యర్థించినటువంటి వ్యక్తిని చాలా వరకు ఎంత పెండింగ్లు ఉన్నాయో మీకు కండారం మీకు చెప్పగలుగుతున్నాం. నాకు ఈ 34వ వార్డు తరఫున అభ్యర్థిగా ప్రకటించినటువంటి తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో కానీ జానన్న ఆధ్వర్యంలో కానీ నేను ఇక్కడ పనిచేయడానికి ముందుకు వచ్చాను. మీరు నన్ను ఆదరించి కత్తెర గుర్తుకే ఓటేస్తే నేను ముందుకొచ్చి ఈ అభివృద్ధి పదంలో ముందుంటానని చెప్పేసి మీకు చెప్తున్నాను. తీన్మార్ మల్లన్న కానీ జానన్న కానీ మన బీసీ బడ్డీల కోసం ఎంత కృషి చేస్తున్నారో మాటల్లో చెప్పలేను. అది ఇప్పుడు ఈ విధంగా చెప్పాలంటే ఇవాళ జరగబోయేటువంటి బహిరంగ సభ మన తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు మీరందరూ భారీ మెజార్టీతో దానికి ఇప్పటి వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభివృద్ధి కోసమే కాకుండా అగ్రవర్ణాలైనటువంటి వాటిని ఏ విధంగా తరిమి కొడదాం, మనం 95% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఈ 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలను ఏ విధంగా తరిమి కొడదామనే ఉద్దేశంతో చైతన్యంతో ఇవాళ తీన్మార్ మల్లన్న గారు బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి గాను 34వ వార్డు నుంచి నేను అత్యధిక మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తీన్మార్ మల్లన్న గారికి వట్టే జానయ్య సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాను.